Hi friends, now we will discuss the concept of command line arguments. అంటే సి లాంగ్వేజ్లో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఎలా యూస్ చేయాలనే చూద్దాం మనం ఇక్కడ. అసలు మనం ఆర్గ్యుమెంట్స్ పారామీటర్స్ ఎక్కడ యూస్ చేస్తున్నామంటే ఫంక్షన్స్ యూస్ చేసినప్పుడు యూస్ చేస్తున్నాం. యూఆర్ పాసింగ్ పారామీటర్స్ యాడ్ ఆఫ్ ఏ కామా బి అంటే ఏంటి, యాడ్ అనేది ఫంక్షన్, ఆ ఫంక్షన్లో మనం ఏబి అనేది పారామీటర్స్ కింద పంపిస్తున్నాం, అంటే ఆర్గ్యుమెంట్స్ టు ద ఫంక్షన్. ఇప్పుడు కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే ద ఆర్గ్యుమెంట్స్ విచ్ ఆర్ పాస్ టు ద మెయిన్ ఫంక్షన్. అంటే ఇప్పటిదాకా యాక్చువల్గా మనం మెయిన్ అని చెప్పి యూస్ చేస్తున్నాం వితౌట్ ఎనీ పారామీటర్స్. నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ టూ పారామీటర్స్, ఇంట్ argc క్యారెక్టర్ ఆస్ట్రిక్ argv. ఇక్కడ రెండు పారామీటర్స్ తీసుకుంటున్నాం మనం. argc అనేది ఇంటీజర్, ఇట్ ఈస్ గోయింగ్ టు ఐడెంటిఫై ద నెంబర్ ఆఫ్ వాల్యూస్ విచ్ ఆర్ పాస్ టు ద మెయిన్ ఫంక్షన్. అంటే కౌంటర్ అంటాం దాన్ని, అక్కడ ఎన్ని వాల్యూస్ని మీరు పంపించారు అనేది. అండ్ argv ఈజ్ ఎ పాయింటర్ వేరియబుల్ ఆఫ్ డేటా టైప్ క్యారెక్టర్. హియర్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్ ద స్ట్రింగ్స్. అంటే మీరు కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే సిస్టమ్ ప్రాంప్ట్ దగ్గర నుంచి మనం వాల్యూస్ని పంపిస్తాము, ఆ వాల్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ ఆర్గ్యూలోకి స్టోర్ చేస్తుంది ఇక్కడ అనమాట. అది అంటే చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇక్కడ. దెన్ యాక్చువల్గా కమాండ్ లైన్ అంటే మనం ఏం చెప్తాం, మనం C:/TC గ్రేటర్ దెన్ అంటే ప్రాంప్ట్లో మనం చూస్తున్నప్పుడు ఇక్కడ సి డ్రైవ్లో టీసీ అనే ఫోల్డర్లో మన ఫైల్ ఉంది అనుకుందాం. ఓకే, వీ మే హ్యావ్ టర్బో C3లోనే ఎక్కడైనా ఉండొచ్చు అది. సో ఆ ఫైల్లో మనం ఏం చేస్తున్నాం, మనం ఏదైతే ఫైల్ నేమ్ కింద సేవ్ చేస్తామో ఆ ఫైల్ నేమ్, నౌ ఐ వాంట్ టు టేక్ యాడింగ్ ఆఫ్ టూ స్ట్రింగ్స్, స్ట్రింగ్ యాడ్, ఐ వాంట్ టు టేక్ KBN కాలేజ్. అంటే ఏంటి, ఇప్పుడు ఈ KBNని కాలేజీని రెండు స్ట్రింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ argc అనేది 3ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే ఇంక్లూడింగ్ ద ఫైల్ నేమ్, అంటే stradd అనేది ఒక ఫైల్ నేమ్, అది argv ఆఫ్ 0లో స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ కమ్ టు దిస్ KBN, ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ argv ఆఫ్ 1, అంటే అరేని 0 నుంచి స్టార్ట్ చేస్తుంది కాబట్టి దాంట్లో చెప్తున్నాం మనం. హియర్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ argv ఆఫ్ 2, అంటే క్యారెక్టర్ ఏరేలో స్ట్రింగ్స్ని స్టోర్ చేస్తున్నాం మనం. బై డిఫాల్ట్ 0లో ఆ ఫైల్ నేమ్ని స్టోర్ చేసుకుంటుంది కమాండ్ లైన్, కమాండ్ అంటుంది దాన్ని అక్కడ. దెన్ KBN అనేదేమో ఫస్ట్ స్ట్రింగ్ కింద స్టోర్ చేస్తుంది, కాలేజ్ అనేదేమో సెకండ్ స్ట్రింగ్ కింద స్టోర్ చేస్తుంది, అంటే argv ఆఫ్ 1, argv ఆఫ్ 2. ఇప్పుడు టోటల్గా ఎన్ని వాల్యూస్ పంపించామంటే 3 వాల్యూస్ని పంపించామనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది అనమాట అక్కడ. అది అంటే వాల్యూస్ ఎక్కడి నుంచి పంపిస్తున్నాం మనం, కమాండ్ లైన్ అంటే సిస్టమ్ ప్రాంప్ట్ దగ్గర నుంచి వాల్యూస్ని పంపిస్తున్నాము అనమాట అక్కడ. అది రైట్. ఒక్కసారి చూడండి, ఇప్పుడు యాక్చువల్గా మనకి ఫంక్షన్ ప్రోగ్రామ్లో స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం ఫంక్షన్ని కాల్ చేయాలి అంటే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్లో మనం ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. రైట్. ఇప్పుడు ఏంటి, అసలు మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయితే మెయిన్ నుంచి మెయిన్ ఫంక్షన్కే వాల్యూస్ పంపించాలి, అంటే వీ హ్యావ్ టు స్టార్ట్ బిఫోర్ మెయిన్ కంటే ముందరే స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది అనమాట అక్కడ. అది సో ఆ కేసులో ఏంటంటే డాస్ ప్రాంప్ట్లోకి వెళ్ళి మనం ఎగ్జిక్యూట్ చేస్తాం, కమాండ్ లైన్ అంటుంది దాన్ని అక్కడ. అది సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను నేను, ఐ ఆర్ టేకింగ్ argc అండ్ argv ఇన్ మెయిన్ ఫంక్షన్. 2 పారామీటర్స్ ఉన్నాయి. మీరు కౌంటర్ అనేది అంటే ఎన్ని వాల్యూస్ పంపించారనేది ఏమో argcలో రిప్రజెంట్ చేస్తుంది. క్యారెక్టర్ ఆస్ట్రిక్ argv పాయింటర్ అరే, ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్ ద స్ట్రింగ్స్ విచ్ ఆర్ పాస్డ్. ఏవైతే మీరు వాల్యూస్ని పాస్ చేస్తున్నారో వాటిని స్ట్రింగ్స్ లాగా స్టోర్ చేస్తుంది అనమాట అక్కడ. అది రైట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ స్మాల్ ప్రోగ్రామ్ హియర్. అంటే ఒక 2 స్ట్రింగ్స్ని పాస్ చేసి వాటిని యాడ్ చేయడం ఎలాగా చూద్దాం మనం ప్రోగ్రాంలో. రైట్. సో ఐల్ టేక్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ ప్రోగ్రామ్ stradd. ఓకే, ఐల్ టేక్. సో మెయిన్లో argc ఉంది, argv ఉంది. నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ పాస్డ్, ఎన్ని పాస్ చేసాం తెలియడం కోసం argcని ప్రింట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ ప్రోగ్రామ్లో మనకు అవసరం లేదు అది. దెన్ ఐఎమ్ యూజింగ్ ఎ ఫంక్షన్ కాల్డ్ strcat, స్ట్రింగ్ కంకాటినేషన్ అంటాం మనం. argv ఆఫ్ 1లో KBN ఉంది, argv ఆఫ్ 2లో కాలేజ్ ఉంది. ఈ రెండింటిని యాడ్ చేసి argv ఆఫ్ 1లోకి స్టోర్ చేస్తున్నాను అనమాట అక్కడ. అది రైట్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు కంపైల్. ఇక్కడ మేక్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తాము అనమాట అక్కడ. అది సో యాక్చువల్గా అయితే మనం ఏం చేస్తాం, కంపైల్ చేసి రన్ చేస్తాం. బట్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ ప్రోగ్రామ్లో జస్ట్ ఐడెంటిఫై ది స్టెప్స్. ఫస్ట్ ఏం చేయాలి, కంపైల్లోకి వెళ్ళి మేక్ ఆప్షన్ని యూజ్ చేయండి.
So it is going to create an executable file with your file name. అంటే stradd.exe ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని క్రియేట్ చేసింది. నౌ చేంజ్ ద కంట్రోల్ టు డాష్ షెల్. ఇక్కడ డాష్ షెల్ ఉంది కదా, డాష్ షెల్లోకి వెళ్ళండి. దెన్ ఐఎమ్ యూజింగ్ ద ఫంక్షన్ stradd KBN కాలేజ్. అంటే stradd అనేదేమో ఆర్గ్వి ఆఫ్ 0లో ఉంటుంది, KBN అనేదేమో ఆర్గ్వి ఆఫ్ 1లో ఉంటుంది, కాలేజ్ అనేదేమో ఆర్గ్వి ఆఫ్ 2లో ఉంటుంది. నౌ ఐఎమ్ ఎంటరింగ్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ పాస్డ్ ఈస్ 3. దెన్ కంకాటినేటింగ్ స్ట్రింగ్ KBN కాలేజ్ రెండింటిని యాడ్ చేసి ఆర్గ్వి ఆఫ్ 1లోకి స్టోర్ చేసింది అన్నమాట అక్కడ అది. సో దిస్ ఈస్ ద వే యూఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ విచ్ ఆర్ పాస్ టు ద మెయిన్ ఫంక్షన్. ఇట్లాంటి ప్రోగ్రామ్ ఒకటి చేద్దాం మనం. నా ఐ వాంట్ టు పాస్ n స్ట్రింగ్స్. n స్ట్రింగ్స్ని పాస్ చేస్తాను. I take the function name called display India, USA, USSR, UK, Sri Lanka. Now I want to pass this program. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి అంటే డిస్ప్లే 0th పొజిషన్ 0 1 2 3 4 5. అంటే ఇప్పుడు ఆర్క్సీ నాకు ఎంత వస్తుంది? 5 వస్తుంది. అంటే ఐ వాంట్ టు ప్రింట్ ద వాల్యూ స్టార్టింగ్ ఫ్రమ్ 1. ఎందుకని 0th పొజిషన్లో నాకు display.exe ఫైల్ ఉంది 0లో, ఆర్గ్వి ఆఫ్ 0. ఆర్గ్వి ఆఫ్ 1లో ఇండియా ఉంది, ఆర్గ్వి ఆఫ్ 2లో USA ఉంది, USSR, UK అండ్ శ్రీలంక. నౌ ఐ వాంట్ టు ప్రింట్ ఆల్ దీస్ స్ట్రింగ్స్. అంటే ఇప్పుడు ఏం చేయాలి, నేను క్రియేట్ చేసే ఫైల్కి డిస్ప్లే అని చెప్పి ఫైల్ నేమ్ యూజ్ చేస్తాను. ఐ విల్ మేక్ ద ఫైల్, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ display.exe ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని క్రియేట్ చేస్తుంది. దెన్ ఐ విల్ ప్రింట్ ఆల్ ద స్ట్రింగ్స్. ఈ స్ట్రింగ్స్ని ప్రింట్ చేస్తా. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే 1 నుంచి లెస్ దెన్ ఆర్క్సీ. ఎందుకంటే 0లో ఇది ఉంది 1 2 3 4 5. అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ 0 1 2 3 4. ఆ స్ట్రింగ్స్ అన్నిటిని ప్రింట్ చేస్తాము అన్నమాట అక్కడ. అదేంటో చూద్దాం మనం ఇక్కడ. నౌ ఐ వాంట్ టు డిస్ప్లే ద స్ట్రింగ్స్ పాసింగ్ బై యూజింగ్ దిస్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఐ విల్ టేక్ ద ప్రోగ్రామ్. Now I will rename this display. Okay, now I will take int I, అంటే ఇండెక్స్ వేరియబుల్ కావాలి కదా 0 నుంచి పాస్ చేయడానికి. Now I will take then for I equal to, I'll start from 0. You can observe this. I less than argc I plus plus. So I'll print the value I. అంటే ప్రతి స్ట్రింగ్ని ప్రింట్ చేసుకుంటూ వెళ్తున్నాం మనం. అంటే argv of 0, argv of 1, argv of 2, like that is going to print all the strings. Now I'm compiling this program. Make option ని యూస్ చేశాను నేను ఇక్కడ. Then I will change the control to dash shell. Then display India, Japan, USA, USSR, UK. So number of argument passed is 6. The first argv of 0 కూడా ప్రింట్ చేసాం కదా మనం. అందుకని display.exe మీరు ఏదైతే ఫైల్ని క్రియేట్ చేశారో ఆ ఫైల్ నేమ్ argv of 0లో ఉంటుంది, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కమాండ్ లాగా. దెన్ ఇండియా, జపాన్, USA, USSR అండ్ UK. దీన్ని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి యూజ్ చేస్తాము అన్నమాట అక్కడ అది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ విచ్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద వాల్యూస్. సో దిస్ ఈస్ ద వే యూఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్సీ అండ్ ఆర్గ్వి. ఆర్గ్సీ అనేదేమో కౌంటర్, ఎన్ని వాల్యూస్ పంపించామని తెలియటం కోసం. ఆర్గ్వి ఈజ్ ఏ పాయింటర్ క్యారెక్టర్ ఎరే వేర్ యూఆర్ గోయింగ్ టు స్టోర్ ద వాల్యూస్ యాజ్ స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ లాగా స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఆ స్ట్రింగ్స్ని మనం ప్రింట్ చేసుకుంటూ వెళ్తున్నాం మనం ఇక్కడ. సో ఆర్గ్సీ కౌంటర్ని ప్రింట్ చేశాను. దెన్ 0th పొజిషన్లో ఉంటే అది వాల్యూని ఫైల్ నేమ్ కూడా ప్రింట్ చేస్తుంది కాబట్టి అక్కర్లే యాక్చువల్గా మనకి. దెన్ ఐ టేక్ స్టార్టింగ్ ఫ్రమ్ 1. ఎందుకని ఆర్గ్వి ఆఫ్ 0లో display.exe ఫైల్ ఉంది, మిగిలిన వాల్యూస్ని ప్రింట్ చేస్తే సరిపోతుంది అనమాట అక్కడ అది. నౌ ఐ విల్ మేక్ ద థింగ్. మేక్ ఆప్షన్ యూస్ చేశాను. దెన్ చేంజ్ ద కంట్రోల్ టు డాష్ షెల్. Then I'll use display followed by AAA, GGG, then
I'll take some strings. So ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ ఆర్గ్యుమెంట్ పాస్డ్ ఈస్ 5, దెన్ ఏఏఏ జీజీజీ. ఇప్పుడు మనకి ఫైల్ నేమ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ప్రింట్ అవ్వలేదు అనమాట అక్కడ, బికాస్ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి అది సరిపోతుంది అనమాట అక్కడ అది. సో విత్ దిస్ ఐ వాంట్ టు కంక్లూడ్ దిస్ సెషన్స్. అంటే సి లాంగ్వేజ్ సంబంధించి మనం అన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం, స్టార్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ డేటా టైప్స్ నుంచి, స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్, arrays, functions, pointers, structures and unions, and what not everything, recursion, storage classes and files. Now lastly we came across this command line arguments. అంటే ఇక్కడికి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము. ఫ్రమ్ దిస్ నెక్స్ట్ టైమ్ ఆన్వర్డ్స్ విల్ హ్యావ్ సమ్ అదర్ లాంగ్వేజ్ బై యూజింగ్ దిస్ జావా లాంగ్వేజ్ యూస్ చేసి ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.